అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10వ జ్యోతిర్లింగం అయిన నాగేశ్వర జ్యోతిర్లింగంని దర్శించుకుందాం రండి. ఈ శక్తివంతమైన జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవడానికి మీరు ముందుగా గుజరాత్ చేరుకోవాలి. గుజరాత్ చేరుకోవడానికి మీకు రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్ అన్నీ దగ్గరగానే ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్ ద్వారకా రైల్వే స్టేషన్ 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్వారకా బస్ స్టేషన్ మరియు జీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి మనకి తరచూ బస్సులు వెళ్తూ ఉంటాయి. మీకు జామ్నగర్ ఎయిర్‌పోర్ట్ చాలా సమీపంలో ఉంటుంది. మేము నైట్ ద్వారకా చూసుకొని అక్కడి నుంచి నాగేశ్వర్ వచ్చాము. ఎర్లీ మార్నింగ్ గుజరాతీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము. గుజరాత్ నుంచి నాగేశ్వర్ వెళ్ళే రోడ్డు చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. పక్షులను మనం చూడవచ్చు. నాగేశ్వర జ్యోతిర్లింగం ఆలయంలోకి రాగానే 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల పొడవు ఉన్న శివలింగం ఇక్కడ దర్శించుకుంటాము. శివ పురాణంలో పేర్కొనబడిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని దారుకావనం అనే అడవిలో ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మ, సంరక్షకుడు అగు విష్ణువు వారిలో ఏది సర్వోన్నతమైనది అనే విషయంలో ఒకప్పుడు విభేదించారు. వారిలో పరీక్షించడానికి శివుడు 3 లోకాలను జ్యోతిర్లింగంగా ఒక అపరిమితమైన కాంతి స్తంభంగా కూర్చాడు. బ్రహ్మ తాను స్తంభం యొక్క పైభాగాన్ని కనుగొన్నానని అబద్ధం చెప్పాడు. విష్ణువు తాను అలా చేయలేదని ఒప్పుకున్నాడు. శివుడు 2వ జ్యోతిర్లింగంగా కనిపించాడు మరియు బ్రహ్మను శపించాడు. జ్యోతిర్లింగం అనేది శివుడు కనిపించే అత్యున్నతమైన విడదీయరాని వాస్తవికత. 12 ప్రదేశాలలో ప్రతి ఒక్కటి అధిష్టాన దేవత పేరుకొని తీసుకుంటాయి మరియు ప్రతి ఒక్కటి శివుని యొక్క ప్రత్యేక అభిద్యక్తంగా పరిగణించబడింది. నాగేశ్వర జ్యోతిర్లింగం ఒక కథనం. దారుక్ అనే రాక్షసుడు సుప్రియ అనే శివభక్తుడిపై దాడి చేసి సముద్ర గర్భంలో ఉన్న సముద్ర పాములు మరియు రాక్షసులు నివసించే దారుకావన నగరంలో అనేక మందితో పాటు అతనిని బంధించాడు. సుప్రియ మరియు ఖైదీలు శివుడి మంత్రాన్ని చెప్పించడం వల్ల శివుడు ప్రత్యక్షమయ్యారు. అతని ప్రాణాలను రక్షించే ఒక దివ్యమైన ఆయుధాన్ని అతనికి అందించడంతో దారుక మరియు రాక్షసుడు ఓడిపోయారు. పార్వతి మిగిలిన రాక్షసులను రక్షించింది. తరువాత జ్యోతిర్లింగం రూపంలో అక్కడ నివసించారు. సుప్రియ అనే భక్తుడు ప్రతిష్ఠించిన లింగం పేరు నాగేశ్వర్. ఇది 10వ జ్యోతిర్లింగం. పార్వతి దేవిని నాగేశ్వరి అని పిలుస్తారు. తనను పూజించే వారికి సరైన మార్గాన్ని చూపుతానని శివుడు ప్రకటించాడు. ఇక్కడ శివుని దర్శించుకున్నాక బయటికి వచ్చి నందీశ్వరుని చెవిలో ఉరుకలు చెప్తే అవి నెరవేరుతాయని అంటారు. బయటికి రాగానే మనం శనీశ్వరుడు దర్శించుకోవచ్చు.